నాకు మా బంధువులు పెట్టిన పేరేంటంటే రోగిష్ఠుడు. ఏంటంట? రోగి. రోగి అనే ఒక పేరు పెట్టేశారు. ఎప్పుడు చూసినా బలహీనంగా ఉంటాడు, వీడే సేవ చేస్తాడు, అది ఇది నానా మాటలు అంటూనే వచ్చారు. ఆ మాటలన్నీ పడతా ఉన్నాను. విశ్వాసుల మధ్య మాటలు పడతా ఉన్నాను. సేవ ఎదగలేకపోతున్నాను, సేవలో బలపడలేకపోతున్నాను, సేవలో కొనసాగలేకపోతున్నాను. ఎటు చూసిన అవమానాలు ఉన్నాయి, ఎటు చూసిన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఏమి స్ట్రెంత్గా ఉండలేకపోతున్నాను, బలంగా ముందుకెళ్ళలేకపోతున్నాను, ఆహ్లాదంగా ఉండలేకపోతున్నాను, ఉద్యమంగా మారలేకపోతున్నాను. ఆ సమయంలో హాస్పిటల్లో ఆ టెస్ట్లన్నీ అయిపోయిన తర్వాత నన్ను తీసుకొచ్చి ఆ బెడ్ మీద పడేస్తే నా కళ్ళ నిండా నీళ్లు కారుతా ఉన్నాయి. ఆ మత్తులో ఉండి, ఆ మైకంలో ఉండి, ఆ బాధ భరించలేక నేనేమడిగానంటే, ప్రభువా, నీ సేవ చేయాలని నేను సేవకు వచ్చాను, కానీ 3 సంవత్సరాల నుండి రోగంతో బాధపడతా ఉన్నానయ్యా. నువ్వు నన్ను స్వస్థపరిస్తే స్వస్థపరచు, లేదా నన్ను చంపే. నేను పడలేనయ్యా, నన్ను తీసుకుపో, నా వల్ల కాదు. ఉంటే కరెక్ట్గా సేవ జరగాల, అద్భుత సేవ చేయాలా, నన్ను బాగు చేయయ్యా, లేదంటే నేను పడలేనయ్యా, నన్ను తీసుకెళ్ళయ్యా అని నాలో నేను ఏడుస్తా ఉంటే ఈ నీళ్ళన్నీ కూడా ఇటు నీళ్ళు అటు కళ్ళం నీళ్ళు ఒక శవం పడినట్టుగా పడి ఉన్నాను. మా అమ్మ మా తల్లి కాళ్ళు ఒత్తుతా ఉన్నారు, నేను ఏడుస్తానే ఉన్నాను. కానీ విచిత్రం, దేవుని మహాకృప. 1000 రూపాయలకు తగ్గని రోగం. ఆ డాక్టర్ 30 రూపాయలు 2 టాబ్లెట్లు రాశాడు. స్తోత్రం చెప్పడు గట్టిగా. 30 రూపాయలు 2 టాబ్లెట్లు రాశాడు. కానీ 2 టాబ్లెట్లు వేసుకున్నాను. కానీ విచిత్రం ఏంటంటే 3 సంవత్సరాలు తగ్గని రోగం. ఆ కన్నీటి ప్రార్థన చేసిన తర్వాత నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఈ రోజుకి నేను మరలా హాస్పిటల్లో అడుగు పెట్టలా. ఆ వ్యాధిని, ఆ బాధని మరలా తిరిగి చూడలేదు. నేను ఎక్కడ రోగినై బాధలు పడ్డానో ఆ ప్రాంతంలోనే అనేక మంది రోగులను స్వస్థపరిచే శక్తి దేవుడు నాకు ప్రసాదించాడు. ఆ ప్రాంతాల్లో దేవుడు నన్ను వాడుకుంటా ఉన్నాడు. ఇప్పుడు చెప్తున్నాను వినండి, బలహీనపరచు దయ్యం మనల్ని బాధ పెట్టొచ్చు. అది ఏ రోగమైనా సరే, శారీరకమైన వ్యాధి అయినా సరే, మానసిక బాధలైనా సరే, అది ఏ వ్యాధి అయినా సరే, నా యేసులో నువ్వు ఉండగలిగితే, నా ప్రభువును నువ్వు విశ్వసించగలిగితే ఖచ్చితంగా నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. స్తోత్రం కలుగును గాక.